హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేస్తుంది చికెన్ పకోడీ అండి. నా స్టైల్లో నేను చేస్తున్నాను. బోన్లెస్ కాదు, బోన్తోనే చికెన్ శుభ్రం కడుక్కొని ఒక బౌల్లో తీసుకోవాలి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది నా మసాలా బాక్సు. దీనిలో అన్ని మసాలాలు ఉంటాయి. పసుపు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, ఉప్పు, మిరియాల పొడి, మసాలాలు మొత్తం ఇదే బాక్స్లో ఉంటాయి. దీంట్లో ధనియాల పొడి, పావు టీ స్పూన్ పసుపు, ఒక ఫుల్ టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇది 2 స్పూన్స్ ఉంటుందండి మైదా. ఇది శనగపిండి 1 స్పూను, కార్న్ఫ్లోర్ 1 స్పూను. ఇవన్నీ వేసి కొంచెం బాగా కలిపేయాలి. వేసి బాగా కలిపేయాలండి. మార్నింగ్ చేసుకుంటాము అనుకుంటే కనుక నైట్ కలిపి పెట్టేసుకుంటే ఆ మసాలాలు బాగా తీసుకుని ఉదయానికి టేస్ట్ బాగా వస్తుంది. అప్పటికవరు ముందైనా సరే కలుపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనం నైట్ కలిపి పెట్టుకుంటే ఇంకా బాగా వస్తుంది. కలర్ అండి, కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తాను నేను. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నానండి. ఇలా మొత్తం మిక్స్ చేసేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కనుక మార్నింగ్ వేసుకున్నాం అనుకోండి మంచి టేస్ట్ వస్తుంది. ఇది ఓవర్ నైట్ మనం కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ అండి. ఇదిగోండి ఇలా ఉంది. ఇది పకోడీ కోసం నేను నైట్ కలిపి రెడీ పెట్టుకున్నాను అనమాట. దాంతో పాటుగా నేను ఇంకోటి చేస్తున్నాను రెసిపీ, చికెన్ వడలండి. బోన్లెస్ చికెన్ తీసుకొని క్లీన్ చేసుకున్నాను నీట్గా. దీన్ని జార్లోకి తీసుకుంటున్నాను. ఇదిగోండి, ఆ చికెన్ ఇలా మిక్సీ పట్టుకుంటే ఇలా కీమాలా వస్తుంది అనమాట. ఈ కీమాని మళ్ళీ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇదిగోండి కీమా బౌల్లో చికెన్ కీమా అనమాట. ఇది బౌల్లో తీసుకున్నాను నేను. దీనిలో చిన్న స్పూన్ అండి ఇది. దీంతో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదిగోండి ఆనియన్స్ నేను బాగా చాప్ చేసుకున్నాను. ఫైన్గా చాలా సన్నగా చాప్ చేసుకున్నాను అనమాట. ఇది ఒక ఆనియన్స్ ఎక్కువైనా బాగానే ఉంటుందండి, ఏం కాదు. ఆనియన్స్, ఇది శనగపిండి అండి బైండింగ్ కోసం. ఒక పావు కప్పు వేస్తున్నాను. ఇదిగోండి కొంచెం పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా కలిపి తరగండి. ఇది మర్చిపోయాను, సాల్ట్ వేయలేదు నేను. సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. నీట్గా కలుపుకోవాలి. మిక్స్ చేస్తాను చూడండి, చక్కగా వచ్చింది. దీన్ని కూడా కొంచెం 10 నిమిషాల సేపు సైడ్ పెట్టేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నానండి. పాన్ పెట్టుకుని పాన్లో డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకుంటున్నాను.
ఆయిల్ వేడెక్కిందండి. మరి అలానే మరి పొగలొచ్చేలా చేయకూడదు. పొగలొచ్చేలా చేస్తే కనుక పైన మాడిపోతే లోపల ఉడకదు అనమాట. అందుకని నేను చికెన్ పకోడీ వేస్తున్నాను. చూడండి, చికెన్ పకోడీ రెడీ అయిపోతుందండి. చక్కగా ఫ్రై అయిపోయింది. ఇది మనకి వేగడానికి కొంచెం 6 to 7 minutes టైం తీసుకుంటుందండి. ఇప్పుడు నా చికెన్ పకోడీ అయితే బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు తీసేయచ్చండి. స్టేజ్లో మనం దీన్ని చక్కగా మంచి గోల్డెన్ కలర్లో వచ్చింది. ఇంతకంటే డార్క్గా అయిపోయిందంటే మళ్ళీ మాడిపోతుందండి. ఈ స్టేజ్లో దీన్ని మనం తీసేసుకోవచ్చు అనమాట. చికెన్ పకోడీ రెడీ అయిపోయిందండి. నేను ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇదే ఆయిల్లో నేను చికెన్ వడలు వేస్తానండి. వడల కోసం నేను కలుపుకున్న పిండి అండి ఇది. చికెన్ మిక్స్చర్ ఇది. దీంతో వడలు వేస్తాను నేను. చేతిలోకి తీసుకుని జస్ట్ ఇలా ప్రెస్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసుకుని సరిపోతుందండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. కొంచెం స్పైసీగా తినేవాళ్ళైతే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేను యాడ్ చేయలేదు, ఎందుకంటే మా పిల్లలు కొంచెం స్పైసీ తినరు. కొంచెం మైల్డ్ స్పైస్తో ఉండాలని చెప్పేసి నేను తగ్గించేసాను కోసం పచ్చిమిర్చి వేయలేదు. మరి ఘాటుగా ఉండి తినరండి. ఇది మనం చక్కగా టమాటా సాస్ వేసుకుని సైడ్ డిష్ లాగా పిల్లలకి స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చండి. చాలా ఇష్టంగా తింటారు. వడలు రెడీ అయిపోయాయండి. చక్కగా చూడండి ఎలా వచ్చాయో. చికెన్ వడలు రెడీ అయిపోయినాయి. వీటిని కూడా నేను డిష్ అవుట్ చేసుకుంటున్నాను. చికెన్ వడలు అండి రెడీ అయిపోయినాయి, తీసేసాను. ఇదిగోండి చికెన్ పకోడీ, చికెన్ వడలు 2 రెడీ అయిపోయినాయి అండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.